డీప్‌గా ఉన్నోళ్ళు గూడా అన్నారు, "అరే! జాగ్రత్త ఇది మంచిది గాదు. ఇది మంచి ఫీల్డ్ కాదని" నన్ను హెచ్చరించారు. కానీ నా క్యారెక్టర్ ఎలా ఉంటదంటే అండి, ఒక్కసారి అంటే సినిమా డైలాగులు చెప్పడం కాదు గానీ, సినిమాలో గూడా ఎక్కడ లేదేమో డైలాగు. నేను కల్లో ఒకసారి అనుకున్నా గూడా నేను దాన్ని ప్రూవ్ చేసుకుంటాను. తమ్మారెడ్డి గారితో నేను ఒకసారి అన్నాను, "సార్ మీరు ఈ సినిమాలు తీయటం ఎందుకు లేదు సార్, మధ్యప్రదేశ్ గవర్నమెంటు అక్కడ పాలసీ పెట్టుంది. టూరిజం పాలసీలో ఫిల్మ్ ఇండస్ట్రీకి బాగా సపోర్ట్ చేస్తుంది. పైగా మన తెలుగు లేదా సౌత్ ఫిల్మ్‌కి ఎక్కువ ఇంకా 10% ఎక్కువ సబ్సిడీ. ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్‌లో అక్కడ శ్రీ నరహరి గారు అని చెప్పి మన తెలుగు ఐఏఎస్ ఒకరున్నారు. పరికిపండ్ల నరహరి గారు కరీంనగర్ జిల్లాలో. వారు ఆ పాలసీని డిజైన్ చేసినప్పుడు తెలుగు లేదా మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఆ విధంగా చేయించారు. అలా ఉన్నాయి, అవకాశాలున్నాయి సార్, మీరు రండి తీయండి అన్నప్పుడు సరే ఒక మాట అనుకున్నాం. మాట అనుకున్న తర్వాత ఈ వార్నింగ్స్ వచ్చాయి. ఆ వార్నింగ్స్ వచ్చిన తర్వాత మాకు మిత్రుడు మధ్యలో తమ్మారెడ్డి గారు డైరెక్ట్‌గా నాతో చెప్పలేక మీ కాపు ఆహ్, మీన పెద్ద కాపు అని అంటుంటారు. మా ఫ్రెండ్ ఒకాయన ఉన్నారు. ఆయన అన్నారు, డైరెక్ట్‌గా నాతో చెప్పలేక, "సార్ ఇట్ట అంటున్నారు, కొంచెం ఆలోచించండి" అని అన్నారు. నేను చెప్పాను, "మనం ఎంత పెడితే అంత ప్రతి రూపాయి పోయినా పర్లేదు. అనుకున్న తర్వాత చేసేద్దాం." తర్వాత ఎందుకంటే నేను ఒక రూపాయి తీసుకొని మధ్యప్రదేశ్ ఎళ్ళలేదు. ఎందుకంటే ఏదో ఇంటి దగ్గర ఉండి ఎత్తుకోమోక కాదు. నేను ఖాళీ చేతులతో ఎళ్ళాను. ఈరోజు ఈ సినిమా తీసే స్థాయి దాకా ఎదిగానంటే అది దేవుడి కృప. ఇంకొకటి రెండోది కూడా నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఇక్కడ బతకలేని పరిస్థితుల్లో నేను మధ్యప్రదేశ్ ఎళ్ళాను 23 ఏళ్ల క్రితం. ఆ రాష్ట్రం నాకు అన్నం పెట్టింది. ఆ రాష్ట్రంకి మధ్యలో ఏదో ఒక ఈ తెలుగు ఇండస్ట్రీ మధ్యప్రదేశ్‌కి రావట్లేదు. మిగతా అన్నీ యాక్చువల్‌గా ఆడ ప్రతి స్ట్రీట్‌లో ఒక హిందీ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంటది. అలా జరుగుతున్నాయి మూవీస్. అక్కడుండే పాలసీసు, సీన్‌ల వల్ల. కానీ తెలుగు సినిమా రావట్లేదని అక్కడుండే టూరిజం డిపార్ట్‌మెంట్ వాళ్ళు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు నాతో మాట్లాడినప్పుడు, "లేదు సార్, నేను ఆ బాధ్యత తీసుకుంటాను. మా వాళ్ళతో మాట్లాడతానని" చెప్పి ఆ విధంగా తమ్మారెడ్డి గారిని అక్కడ ఇంట్రొడ్యూస్ చేసి చేసాం. అందుకు అక్కడుండే వాళ్ళు చాలామందికి థాంక్స్ ముఖ్యంగా శ్రీ నరహరి గారు, పోతే నాకు ఎంతో ముఖ్యులు. నాకు ఈ సినిమా ఆయన లేకపోతే జరిగి ఉండేది కాదు. శ్రీ గుంటుపల్లి రామకృష్ణ గారు, రిలయబుల్ గ్రూప్ డైరెక్టర్, ప్లస్ నోబుల్ హాస్పిటల్ పద్మ గారు అని ఉన్నారు. అంటే వాళ్ళు ఆ హాస్పిటల్‌లో కూడా మనం షూటింగ్ చేసినాం. ఇలా ఎంతోమంది కోఆపరేట్ చేశారు. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీలో మీరన్న భయం ఉంటూనే నేను మొదట భయం ఉండింది. కానీ ఈరోజు చాలా నేను ఈ సినిమా తర్వాత నేను ప్రొడ్యూసర్‌గా కంటిన్యూ అవుతానో, లేకపోతే నా వ్యాపారాలు నేను చేసుకుంటూ అవుతానో, ఇందులో పెట్టిన డబ్బులు వస్తాయో పోతాయో తెలీదు గానీ, నేను చాలా నేర్చుకున్నాను వీళ్ళ నుంచి. ఎందుకంటే మేము 8 గంటలకు లేసి ఉదయాన్నే లేసామనుకుంటాం అక్కడ. ఉదయాన్నే 8కి లేసి. వీళ్ళంతా అయ్యప్ప స్వామి భక్తుల్లాగా షూటింగ్ జరిగినంత కాలం ప్రతిరోజు 4కి లేసి మాకెంతో నేర్పించారు. నాకు, నా కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను. ఆహ్, ఈ సినిమా నాకెంత ఉపయోగపడుద్దో తెలీదు గానీ, నా క్రమశిక్షణ మాత్రం నా జీవితంలో చాలా ఉపయోగపడుతది. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సార్ తమ్మారెడ్డి గారు, ఇందాక మీరు ఒక మాట మాట్లాడుతా మధ్యప్రదేశ్‌లో షూటింగ్ గురించి మాట్లాడుతా అన్ని గవర్నమెంట్‌ల కంటే కూడా బెటర్‌గా రెస్పాండ్ అయ్యారు అని ఒక మాట వాడారు మీరు. అంటే ఇక్కడ ఎలా ఉన్నాయి సార్? మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి పరిస్థితి? నేను రెస్పాండెంట్ సినిమాల గురించి అండి మాట్లాడింది, వేరే వేరే అదే సినిమాల గురించి. అదే ఇప్పుడు మనకి మనమంతా ఎప్పటి నుంచి మేము ఇక్కడ ఛాంబర్లో కూర్చుని సింగిల్ విండో అది పర్మిషన్ అది ఇది అని చాలా అడుగుతూ ఉంటాం ఇక్కడ. బట్ ఇంతవరకు జరగల. లాస్ట్ 40 ఇయర్స్ నుంచి అడుగుతున్నాం అది. లాస్ట్ 40 ఇయర్స్ నుంచి 4 జీవోలు 5 జీవోలు వచ్చినాయి. సింగిల్ విండో పర్మిషన్ ఉంది అఫిషియల్గా. బట్ ఎక్కడ మీకు ఒక పర్మిషన్ ఎఫ్డీసీలో తీసుకున్నాక అక్కడికి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు మళ్ళీ హైరార్కీ మళ్ళీ మామూలు ఉంటుంది. అక్కడ అట్లా కాదు. మనం వెళ్ళి ఒకసారి ఎక్కడ ఒక అప్లికేషన్ పడేసామంటే అయిపోయింది. కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళు వస్తారు, మనం పని చేసుకుంటాం. అంత ఈజీగా ఉందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ సినిమా కాదు, ఇంకో సినిమా అక్కడ చేసాము. ఆర్కియాలజీ పర్మిషన్ సడన్గా మాకు షూటింగ్ శనివారంకి సండే ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. మా శనివారం వరకే పర్మిషన్ ఉంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. అది ఇక్కడైతే ఇంపాసిబుల్, నాకు తెలిసి జరగదు. ఆ సినిమాకి ఆ రోజు శనివారం రాత్రి అడిగితే సండే మార్నింగ్ షూటింగ్ చేసాం మేము అక్కడ. సండే మార్నింగ్ 6 షూటింగ్ చేయగలిగాం. అంటే అంత కోఆపరేషన్ ఉంది గవర్నమెంట్లో. కలెక్టర్ గారు వెళ్ళి అక్కడ లోకల్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో మాట్లాడి పర్మిషన్ మండే తెచ్చుకుందాం, ముందు చేయనివ్వండి అని చెప్పి వాళ్ళు కోఆపరేట్ చేసి చేయించారు. సో కలెక్టర్ లెవెల్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు, మినిస్టర్ లెవెల్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. అవసరమైతే చేస్తానికి పని, సినిమాలు జరగాలి, సినిమా షూటింగ్లు జరగాలి అనేది అంత కోఆపరేట్ చేస్తారు. నేను ఎక్కడ చూడలేదు.
ఇక్కడ చేసాం, అక్కడ చూసాం, కలిపి చూసాం. బయట నేను మైసూర్‌లో చేశాను. చాలా చోట్ల చేశా. చాలా స్టేట్స్‌లో చేశా. ఎక్కడా చూడలే. చాలా కోఆపరేటివ్‌గా ఉంటారు అక్కడ. సార్ బాబు గారు, సో మీరు ఎంతోమంది దర్శకులతో పనిచేశారు. ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. సో డిఫరెంట్ వేలో. సో ఈ డైరెక్టర్తో పనిచేయడం ఆకెల్లా సో డైరెక్షన్ ఎలా ఉంది? ఇట్లాంటి ఒక ఫ్యామిలీ థ్రిల్లర్‌లో సో దర్శకుడి పనితీరు ఏ విధంగా అనిపించింది? డైరెక్టర్ గురించి సార్. రక్ష ఆల్రెడీ చేశాను నేను తనతో. అంటే నమ్మకం ఉండబట్టే తనతో చేయటం జరిగింది. సో ఇట్స్ సేమ్ ఎక్స్పీరియన్స్. సార్ కొత్త వాళ్ళను ప్రోత్సహించేందుకు మీరు కూడా ప్రొడ్యూసర్గా మారుతున్నట్టు తెలిసింది. సో జగపతి పిక్చర్స్ ద్వారా మళ్ళీ ఒక కొత్త కథల్ని ఇప్పుడున్నటువంటి యంగ్ డైరెక్టర్స్ కూడా ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్నారని తెలిసింది. సో ఆ వివరాలు కొంచెం చెప్తారా సార్? ఇంకా బడ్డింగ్ స్టేజ్లోనే ఉంది అది. ఐడియా అయితే ఉంది. ఎందుకంటే నాన్నగారికి జగపతి బ్యానర్లో నాతో సినిమా హిట్ చేయలేకపోయారని లోటు మిగిలిపోయింది. అని నేను చేసి హిట్ చేయాలని కాదు, అట్లీస్ట్ ఆ బ్యానర్ నిలబెట్టాలనేది ఒక కోరిక ఉంది. అది చెప్తాను. దే విల్ బి అన్ అనౌన్స్మెంట్. రితిక గారు, ఇందులో అంటే జగపతి గారికి మీరు హీరోయిన్గా చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏజ్ గ్యాప్ కొంత కనిపిస్తుంది కదా, అంటే క్యారెక్టర్ వైజ్గా చూస్తున్నా ఎలా చూస్ చేసుకున్నారు? అంటే ఇది సార్ అదే 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 అది మీరు మూవీ చూడాలండి. అంటే మూవీ చూస్తే మీకు లైక్ వై దట్ క్యారెక్టర్ ఇస్ పోర్ట్రేడ్ ఇన్ సచ్ అ వే అనేది మీకు అర్థమవుతుంది. అంటే లైక్ ఓన్లీ ఆఫ్టర్ యూ సీ ద ఫుల్ స్క్రిప్ట్, ఐ మీన్ ఫుల్ మూవీ. అంటే మీ మేము బాగానే ఉన్నాం. మీకెందుకు ఫుల్ మంచిగా? ఫుల్ కాదు సార్, మీరు రితిక గారి మేనత్ గారితో చేశారు, హీరోగా చేశారు. ఇప్పుడు అమ్మాయితో కూడా హీరోగా చేస్తున్నారు సినిమా. ఇక్కడైతే మాకైతే హీరోయిన్ గానే కదా ఇంట్రొడ్యూస్ అవుతుంది, అందుకే అడుగుతున్నాను. కాదా సార్? జగపతి గారు, మీరందరూ స్టార్ హీరోలతో చేశారు. ఇప్పుడు మీరు కూడా ఒకవైపు విలన్గా చేస్తూనే హీరోగా ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా. మీరు చేస్తున్నటువంటి హీరోలతో మీ ర్యాప్ ఎలా ఉంటుంది సార్? అసలు ఎవరితో అయినా సరే చేస్తున్నప్పుడు? నాకు ఎవరైనా ఒకటే అండి, అందరూ ఇష్టమే, కంఫర్టబుల్. బికాజ్ నాతో అందరూ పాపం ఏ మాటగా మాట దే బీన్ వెరీ నైస్ టు మీ. నన్ను బాగా ట్రీట్ చేశారు, నాకు ఇష్టం. అందులో కొంతమంది చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. బట్ నాకు ఇండస్ట్రీలోనే ఎవరితోనూ ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు ఇప్పుడు దాకా. అట్లాంటి సిచ్యువేషన్ కూడా రాలేదు. అలా ట్రీట్ చేయలేదు నన్ను ఎప్పుడు. సో నేను వాళ్ళకి 100% రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాను. చరణ్ గారితో మీరు ఇది రెండో మూవీ చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఆయనతో మీకు? అదంతా సూపర్. ఎప్పుడు కూడా వెరీ కంఫర్టబుల్ చరణ్తో. ఇన్ఫ్యాక్ట్ తను నన్నే ఇంకా లాక్కెళ్ళిపోతుంటాడు అటు ఇటు. నాతో వచ్చే ఈ పెద్దలతో వేస్ట్ నువ్వు అని. సో అది తనతో అందరితో మంచి ర్యాప్ ఉంది. చరణ్తో ఉంది, ప్రభాస్తో ఉంది. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఆల్ ద ఆర్టిస్ట్. ఐ లవ్ దెమ్. బేసిక్లీ ఐ లవ్ దెమ్ బికాస్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ అండ్ దేర్ సక్సెస్ అండ్ ద ఫ్రెండ్షిప్. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి సార్? మీరు ఎప్పుడు చూసి నన్ను చాలా నిజంగా చెప్తున్నాను, ఎనర్జెటిక్గా కనిపిస్తారు చాలా. అసలు అంటే అందరూ కొద్దిగా కలర్ వేస్తారు కానీ మీరు వేయకపోయినా కూడా చాలా ఎనర్జెటిక్గా, అసలు గ్లామర్ బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇట్స్ ప్యూర్లీ లవ్ అండ్ అందరి దగ్గర నుంచి వచ్చే లవ్వే మా బ్లెస్సింగ్స్. ఇట్స్ ఆక్సిజన్. భరద్వాజ గారు, సార్ చెప్పండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్కు అనే పదవి ఏమన్నా ఉందా ఇక్కడ? ఇక్కడ పదవులు ఉండవు. ఇది పదవి కూడా కాదు. ఇది అంటే ఎవరికి వాళ్ళ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారు వాళ్ళు. ఒక ఆయన పెద్ద దిక్కు అయ్యాడు, ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యాడు. ఆయన చేసిన పనుల వల్ల చాలామంది అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఇవాళ ఆయన లేరు కాబట్టి ఇంకెవరు లేరు. మళ్ళీ పెద్ద దిక్కు రావటం అనేది జరగదు నాకు తెలిసి. ఆయన ఒక్కడే, ఇంకొకడు రాడు, ఎప్పుడు లేడు కూడా. మనం ఎంతవరకు సినిమా కన్స్ట్రైన్ అవుదాం ప్లీజ్. మళ్ళీ ఇవన్నీ మాట్లాడాలంటే వేరే ప్రెస్ మీట్ పెట్టుకుందాం, మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. భరద్వాజ్ గారు, ఎర్ర చొక్క అక్కడి నుంచి మైక్ భరద్వాజ్ గారు పెడుతున్నాడు. నువ్వు మాట్లాడితే లేకపోతే మైక్ ఇచ్చేవారు. నాకు టెన్షన్ వస్తుంది. అడుగుతావో అడగవు అని. భరద్వాజ్ గారు, వచ్చాడు పెద్ద ఆయన వచ్చాడు. చెప్పమ్మా. మీరు అంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ చలనచిత్ర అది వస్తున్నారు కదా, చరిత్ర చిత్రతోటి.
ఈలోపు చాలా కథలు విని ఉంటారు కదా, అంటే మీ మైండ్ సెట్ ఎట్లా ఉండింది కథలు విన్నప్పుడు? వాళ్ళు కథలు చెప్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే ఇన్ని